అందంగా ఉన్నావు, సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తా. ఆ తర్వాత రూమ్కి పిలిచి నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ అత్యాచార సంఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట నిత్యం చిన్నారులు, మహిళలపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. బస్సులో ఓ డ్రైవర్ మహిళపై, రెస్టారెంట్లో చిన్ననాటి స్నేహితురాలిపై ఇద్దరు వ్యక్తుల లైంగిక దాడి మరొక ముందే మరొక దారుణ ఘటన చోటు చేసుకుంది. సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ సాఫ్ట్వేర్ యువతిపై అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధార్థ్ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న వైజాగ్ కు చెందిన సిద్ధార్థ్ వర్మ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ పుప్పాలగూడలో నివాసం ఉంటూ ఐటీ కారిడార్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న అనంతపురం ప్రాంతానికి చెందిన యువతిని ట్రాప్ చేశాడు. తెలిసిన యువతి ద్వారా సాఫ్ట్వేర్ యువతిని పరిచయం చేసుకున్న సిద్ధార్థ్ వర్మ ఆమె నెంబర్ తీసుకున్నాడు. ఆ తరువాత సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తాను అంటూ ఆ యువతిని నమ్మించాడు. ఈ క్రమంలో సిద్ధార్థ్ వర్మ యువతిని ఓ రోజు డిన్నర్ పేరిట తాను ఉంటున్న ఇంటికి పిలిచాడు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా యువతిపై సిద్ధార్థ్ వర్మ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి సిద్ధార్థ్ వర్మపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు సిద్ధార్థ్ వర్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.